కరోనా సెకండ్ వేవ్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెమైనా కనుక డెవలప్ చేసుకోకుండా ఉండడం, రాజకీయ నాయకుల తలతిక్క విధానాలు, కేంద్ర ప్రభుత్వ అట్టర్ ఫెయిల్యూర్, వీటన్నిటిని దేశ ప్రజలకు రిపోర్ట్ చేయడంలో మన ఇండియన్ మీడియా మీనవేషాలు లెక్క పెడుతూ ఉండొచ్చు. మరోవైపు మ్యాక్సిమం మీడియా అంతా కనుక ఈ నియంతృత్వ పాలకులకు ఒక విధంగా అమ్ముడుపోయిన మీడియానే ఉంది. కాబట్టి ఇంకా దేశంలో చాలా వైఫల్యాలు అండ్ కరోనాకు సంబంధించిన చాలా విషయాలు కూడా దేశ ప్రజలకు రిపోర్ట్ చేయట్లేదు అన్నది ఖచ్చితంగా మనం అంగీకరించాల్సినటువంటి వాస్తవం. అయితే ఈ పరిస్థితుల మధ్య ఈరోజు బ్రిటన్ పత్రిక ద గార్డియన్ రాసినటువంటి న్యూస్ ఐటమ్ కనుక చూస్తే చాలా కళ్ళు చెదిరే వాస్తవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కళ్ళ ముందు కూడా. అసలు వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏంటో చూడండి. ద గార్డియన్ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూడండి ఒకసారి. వాళ్ళు పెట్టిన హెడ్డింగ్, ద సిస్టమ్ హ్యాస్ కొలాప్స్డ్, ఇండియాస్ డీసెంట్ ఇన్ టు కోవిడ్ హెల్ అనే హెడ్డింగ్ పెట్టి ప్రతిదీ చాలా పెద్ద ఆర్టికల్ ఎట్లా రాశారు అంటే చూడండి. అసలు మొదలెట్టడం, లుకింగ్ అవుట్ ఓవర్ ఏ సీ ఆఫ్ జాస్లింగ్ maskless faces gathered at a political rally in West Bengal on Saturday, the Indian Prime Minister Narendra Modi proudly proclaimed that he had never ever seen such huge crowds. A mask was also noticeably absent from Modi's face. పోయిన సాటర్డే రోజు బెంగాల్లో ఎన్నికల ప్రసంగంలో మాట్లాడుతూ ఇసుకెత్తి రాలనంత జనాల్ని చూసుకుంటూ నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంతమంది జనాలను చూడలేదని చెప్పి ఈయన గర్వంగా ప్రకటించారు. కనీసం వేదిక మీదైనా జనాలైనా మాస్కులు కూడా పెట్టుకోలేదు అన్న ధ్యాస కూడా లేకుండా పోయింది ఈయనకని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశారో, ఆ మీటింగ్లో ఆ మాట మాట్లాడారో పోయిన సాటర్డే, దట్ సేమ్ డే India registered a record-breaking 234,000 new coronavirus cases and 1,341 deaths, and the numbers have kept rising since. అదే రోజు ఇండియాలో 2,34,000 పైగా 1,300కు పైగా డెత్స్ నమోదైతే అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయని రాశారు. ఇంకా చూడండి, ద కంట్రీ హ్యాస్ descended into a tragedy of unprecedented proportions. Almost 1.6 million cases have been registered in a week, bringing total cases to more than 15 million in the space of just 12 days. The COVID positivity rate doubled to 17%, while in Delhi it hit 30%. Hospitals across the country have failed to capacity, but this time it is predominantly the young taking up the beds. In Delhi, 65% of cases are under 40 years old. ఆ మహానుభావుడు చెప్పిన అక్కడి నుంచి కనుక కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అంటే లక్షల్లో రోజు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఢిల్లీ దగ్గర అయితే 65% కేసులు 40 సంవత్సరాల వయసు కంటే లోపల ఉన్న యువతే. ఈసారి యువతే ఎక్కువ కరోనా బారిన పడుతున్నారు అని చెప్పి క్యాల్కులేషన్స్తో సహా రాశారు. అండ్ అంతేకాకుండా Modi's government has also been accused of failures of this political leadership from top to bottom. ఇంత అట్టర్ ఫెయిల్యూర్కి మొత్తం బాధ్యత మెజారిటీ వహించాల్సింది నరేంద్ర మోదీ గవర్నమెంటే. ఈ సిస్టమ్ మొత్తం కొలాప్స్డ్ కావడానికి కారణం తనే అని రాశారు అందులోనే. అండ్ ఇంకొకటి చూడండి, లీడర్షిప్ అక్రాస్ ద కంట్రీ డిడ్ నాట్ అడెక్వేట్లీ కన్వే దట్ దిస్ వాజ్ అన్ ఎపిడమిక్ విచ్ హ్యాడ్ నాట్ గాన్ అవే. కనీసం ఈ పాండమిక్ ముగిసిపోలేదు అని చెప్పి వీళ్ళెవరూ కనుక జనాలను కన్విన్సే చేయలేకపోయారు. వీళ్ళ రాజకీయ ప్రయోజనంతో పాటు దేశం ఏమైనా కనుక ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ 2 కారణాలతోటి జనాలను కరోనాకు బలిస్తున్నారు అని చెప్పి రాశారు. అండ్ ఇంకొకటి చూడండి, విక్టరీ వాజ్ డిక్లేర్డ్ ప్రీమెచ్యూర్లీ అండ్ దట్ ఎబ్యులెంట్ మూడ్ వాజ్ కమ్యూనికేటెడ్ అక్రాస్ ద కంట్రీ. మనం కరోనా మీద విజయం సాధించేసామని చెప్పి ఈ పాలకులు గర్వంగా మెచ్యూరిటీ లేకుండా ప్రకటించుకొని ఆ దేశాన్ని మొత్తం అదే మూడ్లోకి తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా దీన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితిని వీళ్ళు కల్పించి ఇంత కరోనా విలయతాండవం చేయడానికి కారణమయ్యారు అని చెప్పారు. సేమ్ పదాలే వాడారు ఇంగ్లీష్లో. వాడారు చూడండి, ఎస్పెషలీ బై పాలిటీషియన్స్ హూ వాంటెడ్ టు గెట్ ద ఎకానమీ గోయింగ్ అండ్ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు కంపెయినింగ్, ఎలక్షన్ కంపెయినింగ్.
and that gave the virus the chance to rise again. చూడండి ఇంకొకటి చూడండి, ఇన్ వెస్ట్ బెంగాల్ వేర్ మోడీస్ గవర్నమెంట్ హ్యాస్ refused to curtail the drawn out state elections that his Bharatiya Janata Party is hoping to win, Modi and his Home Minister Amit Shah continued their public meetings and road shows into this week, even as queues of ambulances lined up outside hospitals across India. On Saturday, the same day as Modi's rally, the state registered, and West Bengal registered 7,713 new cases, the highest since the pandemic began. 3 candidates running in the election have died from the virus. By Sunday, Modi's major disaster began trending on Twitter. నరేంద్ర మోదీ అమిత్ షాలు ర్యాలీలు తీస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు ఆ ర్యాలీలు తీసే దగ్గరే అంబులెన్సులు కనుక హాస్పిటల్ బయట కనుక క్యూలో ర్యాలీలుగా నిలబడ్డాయి. ఇక్కడ అంబులెన్సులు దేశంలో హాస్పిటల్స్ మధ్య ర్యాలీలుగా పోతూ ఉంటే హాస్పిటల్స్కి వీళ్ళు ఎన్నికల ర్యాలీలో ఓట్లు అడుక్కుంటూ ఉన్నారు. నరేంద్ర మోదీ ర్యాలీలో ఎప్పుడైతే ఆ ప్రకటన చేశారో అదే రోజు వెస్ట్ బెంగాల్లో ఇంతకు ముందు లేని హయ్యెస్ట్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒక దేశ ప్రధానిగా, దేశ హోంమంత్రిగా ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే సిస్టమ్ కొలాప్స్ కాకుండా ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. చెప్పాను కదా, మన వాట్సాప్ మీడియాలో అమ్ముడుపోయి ఉండొచ్చు. నిజాలు మనం జీర్ణించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మరి దేశ ప్రధానిగా ఉండి, దేశ హోంమంత్రిగా ఉండి, దేశంలో ఇన్ని లక్షల కేసులు రిజిస్టర్ అవుతూ ఉంటే వీళ్ళని గాలికి వదిలేసి పోయి ర్యాలీలు తీస్తారా? ఎంత ప్రతిదీ కూడా ఇంకొక రెఫరెన్స్ కూడా తీసుకోండు. డాక్టర్ అమిత్ థండాని, డైరెక్టర్ ఆఫ్ నిర్మయ హాస్పిటల్ ఇన్ ముంబై, విచ్ ఇస్ ఓన్లీ ట్రీటింగ్ కోవిడ్ పేషెంట్స్, said he had given warning about a virulent second wave back in February, but they had gone ignored. ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ చెబుతుండట, నేను ఎత్తి నోరు మొత్తుకొని చెప్పాను కానీ వీళ్ళెవరూ వినలేదు, ప్రభుత్వానికి చెప్పా వాళ్ళెవరూ వినలేదు, మా హాస్పిటల్స్ అంతా కోవిడ్ హాస్పిటలే, అవే చూస్తూ ఉన్నాం, ఎవరైనా పోతేనో లేకుంటే ఎవరైనా కోలుకొని డిశ్చార్జ్ అయితేనో ఒక బెడ్ ఖాళీ అవుతుంది, ఆ బెడ్కు హై లెవెల్ పవర్ సెంటర్స్ యూజ్ చేసుకొని ఆ బెడ్ ఫిల్ చేసుకునే పరిస్థితి వస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళు ఆ బెడ్ లాగేసుకుంటున్నారని చెబుతున్నాడు. ఇంకా చూడండి, ఒక 20-30 సెకండ్ అసలు బెడ్స్ ముందే ఏమంటారు ఎంగేజ్ చేసి పెట్టుకుంటున్నారట. ఆయన చెప్పిన ఆ లెక్కలు చూడండి. ఇంకొకటి చూడండి, there is a shortage of bed, shortage of oxygen, shortage of drugs, shortage of vaccine, shortage of testings, everything shorting. ఏంటి ఇదంతా? ఇంకొకటి చూడండి, ఈవెన్ దోస్ ఇన్ ద అప్పర్ ఎచలెన్స్ ఆఫ్ పవర్ స్ట్రగుల్ టు ఫైండ్ బెడ్స్ ఫర్ దే లవ్డ్ వన్స్. అంటే అధికారంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఆత్మీయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక బెడ్స్ ఫైండ్ అవుట్ చేసుకోలేని పరిస్థితికి వచ్చింది. అంటే ఇండియన్ సిస్టమ్ ఎంతలా కొలాప్స్ అయిందో చూడండి అని చెప్పి బ్రిటన్ పత్రిక రాసింది. దీనికి ఎగ్జాంపుల్గా అంటే ఒక రెఫరెన్స్గా విజయ్ సింగ్ కుమార్, ద నేషనల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీజేపీ ఎంపీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, రిసార్టెడ్ టు ట్విట్టర్ విత్ ద ప్లీ, please help us, my brother needs a bed for corona treatment, now beds are not being arranged in Ghaziabad. కేంద్ర మంత్రి ట్విట్టర్లో అప్పీల్ చేసుకుంటున్నారు, నా బ్రదర్కి ఒక కరోనా పేషెంట్ ఒక బెడ్ కావాలి, గజియాబాద్లో బెడ్లుగానే ప్రొవైడ్ చేయలేకున్నారు, ఒక బెడ్ ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు ట్విట్టర్లో అని చెప్పి ఒక రెఫరెన్స్ కూడా రాశారు. ఎంత దారుణం! ఎంత దారుణంగా ఫెయిల్యూర్ అయితే వ్యవస్థలు, ఇంత దారుణంగా కొలాప్స్ అయితే బెంగాల్కి వెళ్ళి ఎన్నికల ర్యాలీలు తీసుకుంటూ ఉంటే ఈయన వచ్చి మళ్ళీ జాతిని ఉద్దేశించి ప్రసంగించుకుంటూ ఉంటే ఆయన ప్రసంగానికి మళ్ళీ హై కవరేజ్ తీసుకుంటూ భజన చేసుకుంటూ కూర్చుంటే మన ఇండియన్ మీడియా, ఇక్కడ విదేశీ మీడియా అన్నది మొత్తం చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను అన్నీ చదవట్లేదు, చాలా పాయింట్స్ కొన్ని కీలకమైనవి మాత్రమే రెఫర్ చేస్తున్నాయి. ఇలాంటివి చాలా కొక్కొల్లోలు వీళ్ళు లైవ్లో చూసినవి, రిపోర్ట్ చేసినవి. ఇంకొకటి కూడా చూడండి, చాలా దారుణంగా కూడా ఉన్నాయి ఇటువంటివి. ఈవెన్ గుజరాత్ లాంటి చోట్ల అయితే బయట చెప్పేది చూడండి, స్టేట్స్ సచ్ ఏ గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ స్టాండ్ అక్యూజ్డ్ ఆఫ్ కవరింగ్ అప్ ఆఫ్ ద ట్రూ డెత్స్ టోల్ ఫ్రమ్ కరోనా వైరసెస్.
ఒరిజినల్ డెత్స్ను దాచిపెడుతున్నారట. ఎందుకంటే ఆ రాష్ట్రాల పరువు పోతాయని చెప్పి అవి దాచిపెడుతున్నారట అని చెప్పి వీళ్ళు ఇంకా రెఫరెన్స్లుగా కానీ కొన్ని రెఫరెన్స్లుగా కానీ రాశారు. ఎంత దారుణంగా పరిస్థితులను తయారు చేసి ఎంత దారుణమైన స్టేజ్కి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ నటించడం కోసం కెమెరా ముందుకు వస్తుంటే వీళ్ళకు వత్తాసు పలుకుతుంటూ ఇంకా ఎన్ని రోజులు నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు చెబుతూనే వస్తున్నాం. వీళ్ళ విధానాలైనా వీళ్ళ ముందు చూపైనా అరే కనీసం దేశాన్ని పరిపాలించడం మీద వీళ్ళకి లేనే లేదు, ప్రజల మీదనే లేనే లేదు. వీళ్ళదంతా ఓట్ల రాజకీయం ఎట్లా ఒకట్లా పవర్లో ఉండడం కోసం వీళ్ళు మొత్తం దేశాన్ని తగలబెట్టే పరిస్థితి వచ్చింది అని ఇప్పుడు శ్మశానాలలో ఇబ్బడి పొబ్బడిగా శవాలు తగలబెడుతూ ఉంటే దేశాన్ని తగలబెడుతున్నట్లే కనిపిస్తుంది నాకైతే.